వైషు రండి, ఈ కంపార్ట్మెంట్. ఫ్రూట్స్, డ్రింకింగ్ వాటర్ అన్ని ఇందులో ఉన్నాయి. జస్ట్ 1 సెకండ్, ఐ విల్ బి బ్యాక్. ఇదిగోండి ఉమెన్స్ ఇలా ఫెమినా చదువుకోవడానికి. మీతో మనసు విప్పి మాట్లాడాలని అందరినీ కట్ చేసుకుని వచ్చాను. కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదే. మీరు మాట్లాడకుండా ఉన్నారు చూసారా, అది కూడా నాకు బాగా నచ్చింది. మీ మౌనం నన్ను చంపుతోందండి. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు వదిలే జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఇలాగే ఎయిర్పోర్ట్ లో అన్నయ్య మీద ఎంతో ప్రేమ పెంచుకుని బయటికి చెప్పలేకపోయి కుమిలి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. కానీ చూడండి, విధి వాళ్ళిద్దరిని చక్కగా కలిపింది. మీరు వదిలిలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఇక్కడ కుమిలి చేస్తానండి. నేను మీకు నచ్చానండి. ఒకవేళ అన్నయ్య వదినే కదా లవ్ చేసుకున్నారు, కమల పిల్లలను కనుక మన పెళ్లి కూడా కలిపి చేస్తున్నారని, ఏదో బలవంతంగా మనం పెళ్లి చేసుకోబోతున్నామని మీరు ఫీల్ అవుతున్నారా? అటువంటిదేం లేదు కదా. నేను మీకు నచ్చాను కదా. మౌనం అర్ధాంగీకర లక్షణం అంటారు. నాకు అది మాత్రం చాలదండి. ప్లీజ్ నోరు తెచ్చి చెప్పండి. సిగ్నల్ పడింది, రైలు కదులుతుంది, కానీ మనలో మాత్రం ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంది. నేను మీకు నచ్చాలని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. ఒక్క మాట. వైషు, సమాధానం వినకుండా వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. మీతో పాటు నన్ను పడికి నన్ను చూపండి. అయ్యో, ముందు కిందకి దిగండి. నా మనసులో ఉన్నదంతా మీకు వివరంగా లెటర్ రాసి పంపుతానుగా. ప్లీజ్ కిందకి దిగండి. పర్వాలేదండి, మీరు మాట్లాడలేకపోతున్నారు, రాస్తారంటున్నారు. చాలండి, ఠీకే, నేను వస్తాను. వైషు, ఒక్క మాట ఖచ్చితంగా రాయండి. ఐ లవ్ యూ అని రాయండి. ఓకే, బాయ్ వైషు. మధు, నేను ఇక్కడున్నాను. చచ్చిపోదాం అనిపిస్తుంది బాబా. ఎందుకమ్మా? రాము ఎవరి బాబా? నా మరిది అంటే కన్న బిడ్డతో సమానం. పాప రాము లేని ప్రేమని పెంచుకొని పిచ్చివాళ్ళగా తిరుగుతున్నాడు. రేపు వైష్ణవేన అమ్మాయి లేదని తెలిస్తే అతను గదే కాను. ఏదైనా ఆగాయితీ చేసుకుంటే విసుగు నా మొహాన్ని ఎలా చూపించమంటావు? వద్దు, వద్దనే వద్దు. నిన్నపదా చెప్పి మోసం చేసి ఇంతమంది ఉసిరితో నేను పెళ్లి చేసుకునే కంటే చిన్నగా వెళ్ళి నిజం చెప్పి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. ఆ తర్వాత నా ప్రేమకు శక్తి ఉంటే మమ్మల్ని ఒకటి చేస్తుంది. ఏం మాట్లాడుతున్నా? వెన్నొచ్చే సమయానికి కబ్బం విరుచుకున్నట్టు ఇప్పుడు పోయి నిజం చెప్తానంటున్నావు. నీ వైష్ణవ వేషం కాస్త పూర్తయిపోయింది. ఇక మీద రాముని మోసం చేయక్కర్లేదు. నీ కళ్యాణ గడియ దగ్గరికి వచ్చింది. విసు నీకు తాళి కట్టిన మరుక్షణమే రాము కాళ్ళ మీద నేను పడి నన్ను క్షమించు బాబు, వీళ్ళ ప్రేమ కోసం ఇన్ని అబద్ధాలు ఆడానని చెప్పి ఎందుకు ఒక్కొక్కళ్ళ కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడుగుతాను. నా తల్లి గుండెల్లో గుచ్చి క్షమించమని అడిగితే సరిపోతుందా? ఇక నా వల్ల కాదు బామ్మ. వెళ్ళవే, వెళ్ళంతతో నిజం చెప్పు. నేను ఈ ట్రైన్ కింద పడి చచ్చిపోతాను. చెయ్యి, ముందు ఆ పని చెయ్యి. నిజం చెప్పి నేను మాత్రం ఏమైనా బతికిపోతున్నానా? అమ్మా మధు, ఆగరా. మధు. హే జూనో, ఇది మాదేశ్ రూమ్ కదా. సో వాట్? ఇక్కడేం చేస్తున్నావు? విసు, ఇది సూపర్ కంప్యూటర్. ఆ రోజు వైష్ణవి మధు డాన్స్ ఆడుతున్నప్పుడు మన మాదేశ్ లేడు ఈ వైర్లన్నీ తగిలించుకొని ఈ కంప్యూటర్ తో ఆడుకున్నాడు. నేను కూడా ఆడుకుందామంటే స్విచ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. నా కోసం కొంచెం వెతికి పెట్టవా? పరాయి చుట్టుకొచ్చి ఏంటి పనులు? ముందు ఇవన్నీ తీసేసి అవి ఎక్కడున్నాయో అక్కడే పెట్టు, అర్థమైందా? చివరిగా ఇంకొకసారి వెతుకుతాను.
ఏదోటి కలికి ఇరుక్కున్నట్టున్నావు. అయ్యి వైషు వైషు వచ్చింది. విసు ఇటు చూడు, నేను చేసినట్టే వైషు చేస్తుంది. నీకు పని పాట ఏం లేదు. మధు ఇంకో మూమెంట్. ఒరే మాదేశ్ చాలే ఆపరా. కనీసం ముద్రనే ఎవరా? విసు, నీ కోపం నాకు అర్థమైంది. జరిగిన నిజం నీకు చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. అయ్యో! ఏంటి ఏం నువ్వు చెప్పే నిజం? దొరికే వరకు ఇంకో అబద్ధాన్ని నిజంగా చెప్పా. అది వింటే నేను ఏమైనా పిచ్చాను? దయచేసి నేను చెప్పేది కొంచెం విను విసు. చాలు, నేను నీకేం ద్రోహం చేశాను? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అందుకు నా మొహానికి మధ్య పూసావు కదా. నేను కాదు విసు, దయచేసి నన్ను కొంచెం మాట్లాడండి. నేను పిచ్చోడి పిచ్చోడి నిన్ను ప్రేమించిన వెధవని. నా తప్పుడే తప్పు చేశాడు. చెప్పు, ఏ తప్పు చేశాడు? వాడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాడికి ప్రేమని ఆశ చూపించి వాడిని వెర్రివాడిని చేసి నీ చుట్టూ తిప్పుకున్నావు. దయచేసి తొందరపడక, నా మాట విను. కాదు, తను మాత్రం ఏ తప్పు చేయలేదు. మీ ఇద్దరికి ఏదో విధంగా పెళ్లి చేయాలని కవల పిల్లలని నేనే అబద్ధం ఆడాను. మధుని వైష్ణవిగా నటించమంది నేనే. నన్ను తిట్టు, నీ కాలు చెప్పుతో నన్ను కొట్టున్నాయన. మనిషివే నడుపు. నేను చూస్తేనే నా కొళ్ళు మండుతుంది. నోరు నోరు తెరిస్తే అబద్ధాల. పాపం ఇండియా నుంచి వచ్చి కష్టపడుతున్నానని ఆదుకుని సహాయపడినందుకు నా కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి చెప్పుతో కొట్టావు. అయ్యో, ఎవరికి ఏ చెడు చేయాలన్న ఉద్దేశం నాకు నా కుటుంబానికి నిజంగా లేదు విసు. ఆ దేవుడి మీద ఒట్టేసి కర్పూరం ఆర్పేసి అబద్ధ పట్టేసిన ఆడదానికి ఏ మొహం పెట్టుకుని నేను నమ్మంట. అయ్యో, కాస్త ఓర్పు. మాట్లాడకు. అయ్యో మధు, ఏమండి పెద్దబాయ్ గారు, విసు చిన్నవాడు ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చేస్తే కవల పిల్లలకి ఇచ్చి చేస్తానని ఖచ్చితంగా మీరు చెప్పారా? వీళ్ళిద్దరే విడిపోకూడదు, వీళ్ళ పెళ్లి జరిగి తీరాలి. అందుకని నాకేం చెయ్యాలో తెలియక ఆ సమయంలో నేను అబద్ధం ఆడాను. నేను చెప్పినంత అబద్ధమే, చేసినంత మోసమే, అంతా నా తప్పే. మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి పెద్దబాయ్ గారు. డాడీ, త్వరగా చూడండి. ఈవిడ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి చివరికి కాళ్ళు లాగినా లాగుతుంది. ఈవిడ నమ్మకండి. ఈవిడ చెప్పేదంత అబద్ధం, ఆడేదంత నాటకం. ఈవిడ పక్క క్రిమినల్, ఫ్రాడ్ ఫ్యామిలీ. రండి, బయలుదేరండి. బాబు బాబు, విసు, పెద్దబాయ్ గారు, అమ్మా మధు, భగవంతుడా. అయ్యో,
చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఒక్కరోజు కూడా తమ దిగాలు పడింది లేదు. తినండి అమ్మాయి గారు. తమరు అన్నం తినలేదని పెద్దమ్మ గారు తెలిసిన పేగడ పిసికేస్తారు. తినండి అమ్మాయి గారు. వద్దు జోగయ్య. అయ్యయ్యో మా తిరిగి వస్తానికి 2 రోజులు అవుద్దే. బోట్ రొట్టికి తిప్పిమంతవా? పర్వాలేదు జోగయ్య, నా మనసు బాగలేదు, ఎవరిని చూడాలనిపించడం లేదు. ఏటమ్మాయి గారు నాన్న అడుగుతున్నాను కదా అని తప్పుగా అనుకోకండి. లవ్ ఫెయిల్యూరా? ఆశపడినారంటే అంతేనమ్మాయి గారు. గుండెల్లో గాయాన్ని చేశావే, కన్నీళ్ళే తోడంటూ చెప్పావే ప్రియా, నా దారిలో ముళ్ళేలే, అయ్యో నా శ్వాసలో విషమేలే, ఓ ప్రాణం నా దేహం తినవా